హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి, మ్యారేజ్ తొందరలో ఉంది, లేదా 1 monthలో 2 monthలో మ్యారేజ్ ఉంది, లేదా వారం 10 రోజుల్లో మ్యారేజ్ ఉంది, కానీ అంగస్తమన సమస్యలు ఉన్నాయి, లేదా శీఘ్రస్ఖలనం సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో మేము పెళ్లి చేసుకోవచ్చా, ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను సుఖపెట్టగలమా అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారండి. సహజంగా చాలా మందికి ఉన్న డౌట్స్, చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే. అయితే ఈ ప్రాబ్లం ముందుగా రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. లేదా అది కేవలం వారి అపోహన, లేదా ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వలన, లేదా వాళ్ళు దాన్ని జస్ట్ ఊహించుకుంటున్నారా సమస్యను అన్న దాని గురించి తెలుసుకుందామండి. ఈ ప్రాబ్లం సహజంగా 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళలో హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కానివ్వండి, లేదా నిజంగానే నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదా వాళ్ళను వీళ్ళను చూసి భయపడి టెన్షన్ వల్ల, అంటే మ్యారేజ్ అయ్యి కొంతమంది ఇలాంటి సమస్యల వల్ల విడిపోవడం వల్ల ఇలాగే అవుతుందేమో, పరువు పోతుందేమో అనే భయంతో కానీ, లేదా అంగం చిన్నగా ఉంది అని భయపడి భార్యను సుఖపెట్టలేమో అనుకొని కానీ, లేదా కొంతమంది ఈ జనరేషన్లో లేడీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు, వాళ్ళ కోరికలకు వాళ్ళ రేంజ్కు తగ్గట్టుగా మేము చేయగలుగుతామా లేదా అని ఇలాంటి భయాలు, టెన్షన్స్ బయట చూసి కంపేర్ చేసుకొని చాలా మంది కూడా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా 30-35 సంవత్సరాల దాకా కూడా అలాగే ఉంటున్నారు. లేదా కెరీర్లో సెటిల్ అవ్వాలని, గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా మ్యారేజ్ చేసుకోవద్దు అనేసి ఇలా కూడా చాలా మంది కూడా డిలే చేసుకొని, దాని ద్వారా సరైన సమయంలో పార్టిసిపేషన్ లేక, హార్మోన్స్ డెవలప్మెంట్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ముఖ్య కారణం, చాలా మంది పెద్దలు ఏమని చెప్తుంటారంటే ఏ వయసులో చేసుకోవాల్సిన ఆ వయసులో చేసుకోవాలని చాలా మంది పెద్దలు చెప్తుంటారు. దీనికి కారణం ఏంటి అని అంటే, కొంత వయసు దాటిన తర్వాత, సుమారుగా 21-22 సంవత్సరాలు దాటిన తర్వాత మగవారిలో హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో హార్మోన్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. 21-22 నుంచి సుమారుగా 28-29 సంవత్సరాల వరకు ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఈ వయసులోనే మనం హార్మోన్స్ పెరుగుతున్న సమయంలోనే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకే మ్యారేజ్కి కనీసం 21 సంవత్సరాలు ఉండాలని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ హార్మోన్స్ మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి తిరిగి మళ్ళీ హార్మోన్స్ అనేవి తిరిగి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా జనరేట్ అవుతూ ఉంటాయో మనకి ఈ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా హార్మోన్స్ డెవలప్ అవుతుంటాయి, రెగ్యులర్ గా అంగం గట్టిపడుతుంటారు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ హార్మోన్స్ డెవలప్ అయ్యే స్టేజ్ అంతా కూడా హస్తప్రయోగాలు, లేదా తిరగడము, లేదా అంటే కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ వల్లనో ఇంకా మరే ఇతర వ్యసనాలకు అలవాటు పడిపోయి 27-28 వచ్చినాక ఆలోచిస్తున్నారు. ఈ లోపు హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవడం లేదు కాబట్టి హార్మోన్స్ అంటే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ టైంలో చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు అనేవి తిరిగి రావడం జరుగుతుంది. అంటే ఈ హార్మోన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎవరైతే వాటిని ఎక్కువగా మనం యూటిలైజ్ చేసుకుంటామో తిరిగి అవి ఎక్కువగా జనరేట్ అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకు తల్లి పాలిస్తుంటుంది. పిల్లలు తాగినన్ని రోజులు ఆ పాలు అనేటివి, పిల్లలకు ఇవ్వడానికి కావాల్సిన పాలు అనేటివి రెగ్యులర్గా జనరేట్ అవుతూనే ఉంటాయి. సో దానికి కారణం ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఏమవుతుంది, పాలు అయిపోయిన కొద్దీ మళ్ళీ పాలను జనరేట్ చేస్తుంటుంది. అదేవిధంగా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథులు కూడా, మీ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకున్నప్పుడు అవి బ్లడ్ లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంతేగాని మీరు వాటిని పార్టిసిపేషన్ చేయకుండా, అవి యూటిలైజ్ కాకుండా అలాగే ఉంచుకోవడం వల్ల అవి మళ్ళీ ఎక్కువగా జనరేట్ చేయలేకపోతుంటాయి. ఈవెన్ ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, పాలు పిండినా కొద్దే పాలు వస్తుంటాయి. పాలు పిండడం ఆపేసామనుకోండి, పొదుగు కూడా ఆగిపోతుంది. సో ఇలా విధంగా ఈ హార్మోన్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లైఫ్ లో సెటిల్ అయిపోయి తొందరగా మ్యారేజ్ చేసుకొని పార్టిసిపేషన్లకు వెళ్ళడం వల్ల ఈ సమస్యలు సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉంచవచ్చు. ఓకే, ఇక ఈ సమస్యతో ఆల్రెడీ బాధపడుతున్న వారికి దీనికి చాలా మంది కూడా అడుగుతున్న ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. అంటే మీకు త్వరగా క్యూర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, మ్యారేజ్ 1 month, 2 months, 3 months, 4 months లేదా 15 days ఇలా మ్యారేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మానసికంగా కానీ, సైకలాజికల్ గా కానీ, లేదా ఫిజికల్ గా కానీ ఏదైనా ఇబ్బందులతో బాధపడుతున్నా ఖచ్చితంగా వీటి కోసం కోర్సెస్ అనేవి వాడుకోవాల్సి ఉంటుంది. లేదా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా కొంతమంది ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు దీని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మీ ఏజ్ కు తగ్గట్టుగా, మీ పర్ఫార్మెన్స్ మీకు తగ్గట్టుగా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది త్వరగా కావడం కోసం ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుంది అంటే, ఈ 1 month, 2 months, 3 months లో మీకు కావాల్సిన హార్మోన్స్ అనేవి మనము మెడిసిన్ ద్వారా జనరేట్ చేస్తాం కాబట్టి తర్వాత అదే ఫ్లోలో మీరు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి నేను ఆల్రెడీ అన్ని కూడా ఓపెన్ గా చెప్తానండి. దీంట్లో ఏ దాపరికాలు
ఉండవు, ఏది ఉండదు. నేను ఏ వీడియో అయినా సరే నేను క్లియర్గా చెప్తాను. దీనికి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి. సో దీనికి వచ్చేసి ఖచ్చితంగా మీరు 3 to అంటే మీ సమస్యను బట్టి, మీ ప్రాబ్లమ్ని బట్టి, మీరు తీసుకున్న కోర్సును బట్టి 2 to 3 months లేదా 3 to 4 months కోర్స్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులో మనము నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం, పటుత్వం పెరగడం కోసం ఒక పౌడర్ తయారు ఇస్తామండి. ఇది 10 రకాల చూర్ణాలతోటి 4 లేదా 5 రకాల బస్వాలతోటి దీన్ని తయారు చేయడం ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా మంచి పవర్ని ఇస్తుంది. ఇకపోతే శిలాజిత్ గోల్డ్ కాంబినేషన్ లో నరాల వీక్నెస్ కి, హార్మోన్స్ కోసం, వీటి కోసం కొన్ని మాత్రలు కూడా ఇస్తామండి. మాత్రల వల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్ గా మనకు ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా అంగం మీద కూడా రాసుకోవడానికి కోసం సుమారుగా 18 రకాల మూలికలతో తయారు చేసిన ఒక ఆయిల్ ఇస్తామండి. దీనివల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలలో లేదా చచ్చుబడిపోయినా, లేదంటే వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయినా కూడా అవి నరాలను బలోపేతం చేసి వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు ఈ మెడిసిన్ అనేది, ఈ ఆయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటి కోర్సెస్ వచ్చేసి మన దగ్గర 4 రకాల కోర్సెస్ ఉన్నాయండి. 5000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 5000 కోర్సులో వచ్చేసి మీకు పౌడరు, 5 రకాల మాత్రలు, ఒక ఆయిల్ ఇస్తాము. 8000 కోర్స్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే 8000 కోర్సులో పౌడర్లో మేము స్వర్ణ భస్వాలను కలుపుతామండి. స్వర్ణ భస్వం అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. దాని రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాన్ని కలపడం వల్లనే ఈ కాస్ట్ అనేది దీనికి పెరుగుతుంది. 1 గ్రాము స్వర్ణ భస్వం వచ్చేసి సుమారుగా 3000 నుంచి 4000 కాస్ట్ ఉంటుంది. సో అది వారి సమస్యను తీవ్రతను బట్టి మేము యాడ్ చేస్తాం. ఒకవేళ ఇంకా సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకు 12,000 కోర్స్ ఇస్తామండి. దీనిలో స్వర్ణ భస్వంతో పాటు హీరా భస్వం అనేది చాలా 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 అంటే స్వర్ణ భస్వం కన్నా కాస్ట్లీయెస్ట్ భస్వం ఇది. దీని కాస్ట్ వచ్చేసి ఒక 1 గ్రామ్కి సుమారుగా 10,000 పైగా ఉంటుందండి. దీనిని క్యాన్సర్ లాంటి వాటిని ట్రీట్ చేయడానికి, అంతటి ఇమ్యూనిటీని జనరేట్ చేయడం కోసము ఈ స్వర్ణ భస్వాన్ని ఉపయోగిస్తారండి. ఈవెన్ ఎయిడ్స్, HIV బాధితులకు కూడా ఈ హీరా భస్వాన్ని ఉపయోగిస్తారు. సో ఈ హీరా భస్వం కూడా అంతే పవర్ఫుల్ ఉంటుంది. అండ్ ఎనర్జీని కానివ్వండి, ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ అమాంతం పెంచడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. వాళ్ళ సమస్యను బట్టి మేము దాని డోసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. దానికి తగ్గట్టుగా డైట్ అవన్నీ కూడా ఇస్తాము. ఇక ఫైనల్ కోర్స్ వచ్చేసి 20,000 కోర్స్ అండి. పర్ మంత్ 20,000 కోర్సు. ఈ కోర్స్ వచ్చేసి కనీసం అట్లీస్ట్ 1 or 2 months వాడుకుంటే సరిపోతుంది. ఈ 2 months కోర్సులో మేము దీనిలో ఈ స్వర్ణ భస్వాలు, హీరా భస్వాలు అధిక మొత్తాలు అంటే డబుల్ డోసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క సమస్యను బట్టి, బలహీనతలను బట్టి మాత్రమే ఈ కోర్సును మేము వారికి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కేవలం ఒక 1 or 2 months లేదా వాళ్ళ సమస్యను బట్టి 3 months వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 4 రకాల కోర్సెస్, వాటి యొక్క అమౌంట్ అనేటివి కూడా మేము అందరికి క్లియర్గా చెప్తాము. అందరికీ వేరు వేరు అమౌంట్స్ ఏమి చెప్పమండి. కామన్ గా అందరికి ఒకే అమౌంట్, అది వాటికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్, మెడిసిన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వారి యొక్క సమస్యలకు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఒకేసారి. అంతేకాకుండా ఒకేసారి 4 months కి ఆర్డర్ పెట్టుకున్న వారికి కూడా మేము 1 month కోర్సుని ఉచితంగా అందిస్తున్నాం. అంటే 3+1 ఆఫర్ కూడా ఇస్తున్నాం. 3 months కి మీరు పే చేస్తే 4th month మేము ఉచితంగా అందిస్తున్నాము. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఒకేసారి తీసుకోవడం వల్ల మాకు కొరియర్ ఛార్జెస్ కానివ్వండి, బాక్స్ ప్యాకింగ్ ఛార్జెస్ అన్ని కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు మా దగ్గర ఎక్కువ మొత్తంలో ఈ శాంపిల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం సేల్ చేయలేము కాబట్టి ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి. మా వద్దకు చాలా మంది రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇస్తుంటారు. వాటిని కూడా మేము ఏం చేసుకోలేక అన్ని కూడా మీకు అందిస్తూనే ఉన్నాము, అతి తక్కువ ధరలకు, అదేవిధంగా ఉచితంగా కూడా అందిస్తున్నాము. సో మీకు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలతో కనుక మీరు ఏదైనా బాధపడుతున్నట్లయితే ఒకసారి నాకు కాల్ చేయండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా మేము అందిస్తున్నాము. మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించిన కోర్సు వివరాలు తెలుసుకొని ఏ కోర్స్ కావాలి దాని గురించి అన్ని కూడా తెలియజేసి ఆ విధంగా మేము మెడిసిన్ కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు. ఎక్కువ మొత్తం అమౌంట్ లో తీసుకునే వారికి మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందిస్తాం. ఎందుకంటే కొంతమందికి కరెక్ట్ గా జెన్యూన్ గా వస్తుందా రాదా అని కూడా భయం ఉంటుంది. సో దానివల్ల మేము ఆ కోర్స్ కూడా వాళ్ళకు జెన్యూన్ గానే అందిస్తున్నప్పటికీ డౌట్ ఉన్న వారికి, ఎక్కువ అమౌంట్ లో తీసుకున్న వారికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా మేము అందిస్తున్నాం. మెడిసిన్ మీకు అందేదాకా కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. సో ఇప్పటివరకు నాటువేదం ఛానల్ ఎవరికి కూడా మోసం చేయలేదు. ఫేక్ విషయాలు అసలు కానీ ఏవి కూడా మేము చేయమని చాలా జెన్యూన్ గా రన్ అవుతున్నటువంటి పర్ఫెక్ట్ ఛానల్ నాటువేదం ఛానల్. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల నా వీడియో మరింత మందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ.